నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వైసీపీ బలోపేతంపై శ్రేణులకు దిశానిర్దేశం చేసిన సజ్జల. కల్పవృక్ష వాహనంపై తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించిన శ్రీవారు. ఉచిత కంటి వైద్య శిబిరానికి లభించిన అపూర్వ స్పందన. 35 మంది ఆపరేషన్లకు ఎంపిక. ఇంటి తాళాలు పగలగొట్టి చోరీ. వార్తలోని వివరాలు. సదర్ మండలం ఎర్రతివారిపల్లిలో శనివారం వైఎస్ఆర్సీపీ పుంగనూరు నియోజకవర్గ సమావేశం జరిగింది. మాజీ మంత్రి, పార్టీ రీజనల్ కోఆర్డినేటర్, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామిలు హాజరయ్యి దిశానిర్దేశం చేశారు. అధికారం లేకపోతే మనం ఏం చేయాలన్న ఒక స్పష్టమైన లక్ష్యాలు తనకు తాను నిర్దేశించుకుంటుంది. ఆ లక్ష్యాలు సాధించడానికి అవసరమైన రకంగా కార్యకర్తలు సహాయం చేసుకుంటుంది. అలాగే వీటిని నిర్మాణంలో వాళ్ళ భాగస్వాములు ఉన్న తర్వాత వచ్చిన తర్వాత అవన్నీ అమలు చేసే ప్రయత్నం చేస్తుంది. దీనికి విరుద్ధంగా రావడమే ఏ రకంగా రాష్ట్రాన్ని దోచుకోవాలి, ఏ రకంగా శత్రుశేషం లేకుండా చేయడం అంటే అవసరమైతే టెర్రరైజ్ చేసి ఫిజికల్గా అయినా వాళ్ళు ఏం చేసి చేయాలనే దాంతో వస్తున్న తెలుగుదేశం పార్టీ ఆవేదన ఇక్కడ ఉన్న రెండు పక్షాలు మన వైపు ఇటువైపు వచ్చేసరికి రాష్ట్ర శ్రేయస్సు అదే లక్ష్యంగా, ప్రజల అభ్యున్నతి, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు, మన పార్టీ ఆలోచనలు ఉన్నాయి. అక్కడ కమిటీలు దోచుకోవడానికి ఏర్పాటైతే ఇక్కడ మన కమిటీలు ఓ పద్ధతి ప్రకారం ప్రజలకు సేవ చేయడానికి లక్ష్యంగా పనిచేస్తాయి. వీటి వల్ల నిజమైన ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఎట్లయితే ఓటు ద్వారా అధికారంలో భాగస్వామ్యం వస్తుందనుకుంటున్నాం, పార్టీ కార్యకర్తలకు గెలుపుల దిశగా పార్టీని నడిపించడంలో కూడా, ఆ గెలుపు తర్వాత పాలనా నిర్వహణలో కూడా ఏ పాత్ర అయితే మనం అనుకుంటున్నామో మన పార్టీ కార్యకర్తల ద్వారా మేము దాదాపు చేసుకున్న సగర్వంగా చెప్పేటట్టు మా వైఎస్ఆర్సీపీ నాయకుడిని, ప్రజల పక్షాన్ని నిలబడిన కార్యకర్తలు, జగనన్న సైనికుడిని అని గర్వంగా చెప్పుకునేలాగా మన కమిటీలు, మన పార్టీ తయారవుతుంది. ఇక ఎదురు లేని శక్తి వైఎస్ఆర్సీపీ. రాబోయే రోజుల్లో ఒక గ్రామ స్థాయిలో ఒక యూత్ కమిటీ సభ్యుడు లేదా ఒక విద్యార్థి కమిటీ సభ్యుడు నేరుగా జగన్మోహన్ రెడ్డి గారితో అనుసంధానించబడుతున్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 18 లక్షల మంది క్రియాశీలక సైన్యం, ఒక సుశిక్షితులైన క్రియాశీలక సైన్యం, రోజు ఇన్ని గొంతుకలు వినియోగించగలిగిన సైన్యం, సోషల్ మీడియా ద్వారా మొత్తం ఇప్పుడు ఏదైతే టెక్నాలజీ వచ్చినందువల్ల ప్రతి ఒక్కరూ మన అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి అవకాశం ఉందో దాన్ని పూర్తిగా వాడుకొని ఈ 18 లక్షల మంది వ్యక్తపరిచే అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో సోషల్ మీడియా అవి మొత్తం రాష్ట్రాన్ని కాలుష్యంలాగా పట్టి ఫేక్ వార్తలతో, అబద్ధాలతో వేరే విధంగా నడుస్తున్న ఆ ఎల్లో మీడియా కానీ లేదా తెలుగుదేశం పార్టీకి తెలిసిన ఏకైక విద్య అబద్ధ ప్రచారాన్ని నిజం చేసి గోబెట్స్ లాగా తీసుకెళ్లి వృత్తి కాలంలో విషమెక్కించగలిగిన శక్తిని కానీ తుత్తునియం చేసి దెబ్బ కొట్టేసి స్వచ్ఛమైన నిజమైన వాస్తవమైన విషయాలు ఏమున్నాయో వాటిని ప్రజల్లోకి తీసుకెళ్ళగలరు.
మన మీద జరుగుతున్న, మన నాయకుడి మీద జరుగుతున్న వ్యక్తిత్వ హననం కానీ, మన నాయకుడి మీద జరుగుతున్న వ్యక్తిత్వ హననాలు కానీ, క్యారెక్టర్ అసాసినేషన్, అబద్ధ ప్రచారాలు కానీ, ఇవన్నిటినీ తిప్పికొట్టగలిగే శక్తి ఈ ఆర్గనైజ్డ్ ఈ సైన్యానికి వస్తుంది. ఈరోజు మనం గ్రామాలలో కమిటీలు ఏర్పాటు చేసుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరితో ముఖాముఖిగా మాట్లాడే విధంగా 142 స్థానాలలో 112 గ్రామాలలో 30 వార్డులలోనూ 142 టీవీల ద్వారా, జూమ్ వీడియో కాల్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరితో కూడా ముఖాముఖి మాట్లాడబోతారు. మిథున్ రెడ్డి, మన ఎంపీ మిథున్ రెడ్డి జైలు నుంచి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆ కార్యక్రమాన్ని మన కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభిస్తారు. మరి ఆ విధంగా మొట్టమొదట పుంగనూరు నియోజకవర్గంలోనే వారు ప్రతి గ్రామ పంచాయతీలో ఉండే అందరితో కూడా మాట్లాడే పరిస్థితి ఉంటుంది. ఇందాక రామకృష్ణారెడ్డి గారు చెప్పారు, ఇది ఈ మధ్య విస్తృత సమావేశం జరిగింది. దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆవిష్కరించారు. అది చాలా సులభం ఆవిష్కరించడానికి. మనం ఫోటో తీసుకోవచ్చు. క్యూఆర్ కోడ్ అక్కడ ఇలా అంటే ఆవిష్కరించిన తర్వాత ఈ విధంగా ఫోటో వస్తుంది. దాన్ని మనం అదింటే ఈ విధంగా కనపడుతుంది. దాంట్లో అన్ని అంశాలు కూడా మీరు చదువుకొని దాన్ని మన గ్రామాలలో ఎలాంటి దౌర్జన్యాలు చేశారు తెలుగుదేశం పార్టీ వారు ఎన్నికల తర్వాత అవన్నీ కూడా అప్లోడ్ చేస్తే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని అన్నింటినీ కూడా చట్టపరంగా కేసులు కట్టి వారి మీద చర్యలు తీసుకునే విధంగా న్యాయపరంగా పోరాటం చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మీకు తెలియజేస్తూ ఉన్నాను. మీరు ఫోటో తీసుకోవచ్చు. ఫోటో తీసుకుంటే తప్పకుండా డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత అన్ని విషయాలు కూడా మీరు మీ ఫోన్ ద్వారా మీరు చూడొచ్చు అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. ఇకపోతే ఇప్పుడు ప్రజెంటేషన్ మన విజయభాస్కర్ రెడ్డి గారు ఇస్తారు. ఇది అయిన తర్వాత అందరూ కూడా ఈ పక్కనే 6 కౌంటర్లు ఏర్పాటు చేశారు భోజనాలకు. అందరూ కూడా భోజనం చేసుకోవాలని చెప్పి మీ అందరికీ నేను మనసారా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 4వ రోజైన శనివారం ఉదయం శ్రీ మలయప్ప స్వామివారు ఉభయ దేవేరులతో కలిసి రాజమన్నార్ అలంకారంలో కల్పవృక్ష వాహనంపై భక్తులను కటాక్షించారు. వాహనం ముందు గజరాజులు నడుస్తూ ఉండగా భక్తజన బృందాలు, భజనలు, కోలాటాలు, జియంగార్ల గోష్ఠితో స్వామివారిని కీర్తిస్తూ ఉండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగున కర్పూర హారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు. కల్పవృక్ష వాహనం క్షీరసాగర మదనంలో విలువైన వస్తువులెన్నో ఉద్భవించాయి. వాటిలో కల్పవృక్షం ఒకటి. ఈ చెట్టు నీడిన చేరిన వారికి ఆకలి, దప్పులు ఉండవు. పూర్వ జన్మ స్మరణ కూడా కలుగుతుంది. ఇతర వృక్షాలు తాము కాచిన ఫలాలు మాత్రమే ప్రసాదిస్తాయి. అలా కాక కల్పవృక్షం కోరుకున్న ఫలాలు అన్నింటినీ ప్రసాదిస్తుంది. అటువంటి కల్పవృక్ష వాహనాన్ని అధిరోహించి 4వ రోజు ఉదయం శ్రీవారు దర్శనమిచ్చారు. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు సర్వభూపాల వాహనంపై స్వామివారు అభయమిచ్చారు. వాహన సేవలో తిరుమల శ్రీ 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 పెదజయార స్వామి, తిరుమల శ్రీ 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 చిన్నజయార స్వామి, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింగల్, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, పలువురు బోర్డు సభ్యులు, సివిఎస్ఓ మురళీకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. పారిజాత వృక్షం కానీ స్వామి
సింగిరిగుంట గ్రామంలో శనివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈరోజు మన సింగిరిగుంట గ్రామ పంచాయతీలో స్వస్థ నారి స్వస్థ పరివారం ప్రోగ్రామ్ని చాలా విజయవంతంగా చేశారు. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇక్కడ ఈ ప్రోగ్రాం పెట్టిన కార్యక్రమము మా శిష్యుడైన మంజు పెట్టినాడు. ఆయన సింగరూరు పంచాయతీకి అధ్యక్షుడు. అది కాబట్టి ఎవరు ఉన్నా లేకపోయినా, ఎవరు ఇచ్చినా ఏకపోయినా తన సొంత పనిగా, తన సొంత ఊరిగా, తన సొంత ఇల్లుగా ప్రయత్నం చేసి ఈ కార్యక్రమం ఇదే కాదు, ఇంతకుముందు కూడా ఎన్నో కార్యక్రమాలు మంజు చేసినాడు. ఇది ఒక కార్యక్రమం చేసినాడు. ఈ సింగరూరు పంచాయతీలో ఏ కార్యం జరగాలన్నా మంజు ముందు నుండి ఆయన ఈ సింగరూరు పంచాయతీ అధ్యక్షుడిగా నిలిచిన దానికి ఆయన పేరు తరతరాలు నెలలాట్లని ఇంకా ముందరికి మంచి అభివృద్ధి కావాలని కోరుకుంటా ఉన్నాను. ఇప్పుడు మనకి ఈ డాక్టర్లు, నర్సులు, సిస్టర్లు అందరూ వచ్చి ప్రతి ఒక్కరికి బీపీ, షుగరు ఏ వ్యాధి ఉన్నా నిర్వహించేదానికి వాళ్ళకి సరైన అవకాశాలు ఇచ్చి, వాళ్ళకి సరైన సమాధానం ఇచ్చి అందరినీ పంపించినారు. కాబట్టి ఈ ప్రోగ్రాం పెట్టింది చంద్రబాబు నాయుడు. ఇంతకుముందు ఎవడూ పెట్టలా, ఏ ప్రభుత్వము పెట్టలా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు, మోడీ గారు ఈ కూటమి ప్రభుత్వం చేరి ఈ ప్రోగ్రాంలు పెడతా ఉన్నారు. ప్రజలందరినీ సుఖంగా ఉండాలని ఈరోజు పేషెంట్లు కూడా ఆకలితో ఉంటారు కాబట్టి వాళ్ళకి అన్నదాన సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకి ప్రతి తాగునీటి వసతి కానీ, కుర్చీలు కానీ, షామీనాలు కానీ ప్రతి ఒక్కటి ఏర్పాటు చేసి మా సింగరగుంట పంచాయతీలో మెడికల్ క్యాంపు విజయవంతం చేసినందుకు మా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. పుణ్యక్షేత్రమైన శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో నిర్వహిస్తున్న దసరా మహోత్సవంలో భాగంగా శనివారం అమ్మవారిని శాకాంబరి దేవి అలంకారంలో కొలువు తీర్చారు. ఆలయ ఉప కమిషనర్ ఏకాంబరం పర్యవేక్షణలో ఆలయ అర్చక బృందం అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరింపజేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఉభయదారులచే ప్రత్యేక హోమాలు చేపట్టారు. అనంతరం పవిత్ర తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ నెల 28వ తేదీన పొంగనూరులో రోటరీ క్లబ్ వారు బ్యాడ్మింటన్ లీగ్ నిర్వహిస్తున్నట్లు సభ్యులు పేర్కొన్నారు. అత్యున్నత సదుపాయాలతో ఈ మెగా షటిల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. క్రీడా స్ఫూర్తిని పెంపొందించి మరింత మెరుగుపరచడానికి టోర్నమెంట్ చేపడుతున్నట్లు వెల్లడించారు. ఎల్ఆర్ బ్యాడ్మింటన్ అకాడమీలో టోర్నమెంట్ జరుగుతుందని తెలిపారు. మన రోటరీ పొంగనూరు సెంట్రల్ గత 30 సంవత్సరాలుగా ఎన్నో కార్యక్రమాలని, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలన్నింటినీ కూడా నిర్వర్తిస్తుంది. ముఖ్యంగా ఐ క్యాంపులు, డెంటల్ క్యాంప్స్, ప్రజలకి ఏది అవసరమో వాటిని గుర్తిరిగి అందులో భాగంగా ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సంవత్సరం మా ప్రెసిడెంట్ గారైనటువంటి గణేష్ అన్న గారు ఎంతో ఉత్సాహంగా పిల్లలకి మానసిక ఒత్తిడిని దూరం చేయాలనే ఉద్దేశంతో, అలాగే క్రీడల పట్ల మక్కువ కలగాలనే ఉద్దేశంతో ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి రేపు జరగబోయేటువంటి షటిల్ టోర్నమెంట్ని నిర్వర్తిస్తున్నారు. వారికి మా రోటరీ పొంగనూరు సెంటర్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా ఇప్పుడు యువత పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి వరకు సెల్ ఫోన్స్ తీసుకొని వాటికి అడిక్షన్ అయిపోతున్నారు. అలా కాకుండా ఈరోజు మన పొంగనూరు పట్టణంలో అత్యాధునికమైనటువంటి సౌకర్యాలతో ఎల్ఆర్ బ్యాడ్మింటన్ అకాడమీ వారు అన్ని సౌకర్యాలను మనకి ఇక్కడ కల్పించి మంచి వసతులతో స్టేడియం నిర్మించడం జరిగింది. వారు కూడా సహృదయంతో రేపు ఈ కార్యక్రమానికి దాతృత్వం వహించి ఈ యొక్క కోర్టు మనకు ఇవ్వడం జరిగింది. వారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే రేపు జరిగే కార్యక్రమంలో ప్రతి ఒక్క క్రీడాకారుడు కూడా సమయస్ఫూర్తితో, క్రీడాస్ఫూర్తితో పాల్గొని మీ యొక్క ప్రతిభని కనపరచాలని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి రోటరీ క్లబ్ సభ్యులకి, క్రీడాకారులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆదివారం 28/9/2025 తేదీ ఉదయం 6 గంటల నుంచి ప్రారంభం
జరిగింది. సాయంత్రం వరకు కూడా ఈ మ్యాచ్లు నిర్వహించబడతాయి. దాదాపు 50 టీములు నమోదు చేసుకోవడం జరిగింది. మానసిక ఒత్తిడితో గురవుతున్నటువంటి కారణంగా ప్రజలందరూ కూడా అనేక సమస్యలతో సతమతమవుతున్నటువంటి సందర్భంగా ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి బాల్యం నుంచి కూడా క్రీడల పట్ల ఆసక్తి కలిగి ఒక మంచి ఆరోగ్యకరంగా ఎదగాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ రోటరీ ఫిట్నెస్ సెంటర్ ఆలోచించి ఈ యొక్క టోర్నమెంట్ని నిర్వహించాలని చెప్పేసి అందరూ కూడా పెద్ద మనసుతోటి నిర్వహించడం జరుగుతోంది. కాబట్టి రేపు అందరూ కూడా ఈ యొక్క టోర్నమెంట్కి ఇచ్చేసి ఈ టోర్నమెంట్ని జయప్రదం చేయాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నాము. క్రీడాకారులకు అందరికీ కూడా మంచి సదుపాయాలు జరిగింది. ప్రతి క్రీడాకారునికి ఒక టీషర్టు, ఒక మూమెంట్ జ్ఞాపిక, పార్టిసిపేషన్ చేసినటువంటి క్రీడాకారులకు జ్ఞాపిక, మొదటి బహుమతులకు 2వ బహుమతి, 3వ బహుమతి, 3 బహుమతులుగా నిర్ణయించడం జరిగింది. అలాగే కేటగిరీ వైజ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 30+, 40+, 50+. అలాగే మధ్యాహ్నం కూడా వారికి వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ భోజన వసతి, మరి సాయంత్రము తేనీయ పానీయం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మంచి ఆహ్లాదకరమైనటువంటి ఈ టోర్నమెంట్ను ప్రజలందరూ కూడా వీక్షించి శక్తి స్వరూపిణి శ్రీ బోయకొండ గంగమ్మకు ఈ నెల 28వ తేదీ మాజీ మంత్రి పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పట్టు వస్త్రాలను అమ్మవారికి సమర్పించనున్నారు. ఆదివారం ఉదయం 9 గంటలకు ఆలయం వద్దకు చేరుకుని అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించనున్నట్లు ఆయన కార్యాలయం నుంచి సమాచారం వెలువడింది. పొంగనూరులోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం భక్తులతో కిక్కిరిసింది. 2వ శనివారం సందర్భంగా శ్రీవారి దర్శనానికి ఉదయం నుంచి భక్తులు క్యూ కట్టారు. గోవింద నామ స్మరణలతో ఆలయ ప్రదక్షిణలు చేసి భక్తి శ్రద్ధలతో పిండి దీపాలను వెలిగించారు. తర్వాత వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోగా ఆలయ అర్చకులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను భక్తులకు పంపిణీ చేశారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా టీటీడీ తగు చర్యలు చేపట్టింది. ఓం
పరిధిలోని చెదల గ్రామంలో శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయంలో దేవి నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. శనివారం వేద పండితులు ఆలయ ఆవరణంలో హోమాది కార్యక్రమాలను నిర్వహించారు. తర్వాత అమ్మవారిని అభిషేకించి అన్నపూర్ణేశ్వరి రూపంలో అలంకరించి విశేష పూజల్ని నిర్వహించారు. గ్రామ పరిసరాల నుంచి వందలాది మంది భక్తులు ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఇంటి తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడిన సంఘటన పుంగనూరులో చోటు చేసుకుంది. పట్టణంలోని బజారు వీధిలో కాపురముంటున్న రాధాకృష్ణ శెట్టి ఇంట్లో శుక్రవారం గుర్తు తేలని వ్యక్తులు తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. బంగారం, వెండి, నగదును ఎత్తుకెళ్లినట్లు బాధితుడు వాపోయాడు. ఈ మేరకు బాధితుడు రాధాకృష్ణ ఫిర్యాదు మేరకు సిఐ సుబ్బరాయుడు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఎక్కడ సౌండ్ వచ్చిందో తెలియదు సార్. నేనేమనుకున్నా, మేము ఇక్కడ చేస్తున్నాము, ఏదైనా పడి ఏమన్నా కిటికీ ఉరుకున్న దెబ్బ తగిలిందని పరిగెత్తుకుంటూ వచ్చా. బయటకు వచ్చాను, ఆ అబ్బాయి వచ్చాడు. మా ఇంటి దగ్గర ఏం లేదు, సందులో చూసా ఏం లే. ఈ కార్ దగ్గర నుండి ఎవరు మూవ్ అయినట్టు ఇక్కడ వెరీ కుంకుమ కలర్ టీ షర్ట్, అలా డార్క్ కలర్ ప్యాంట్, ఈజ్ అబౌవ్ మీ 4 feet, స్టౌట్, వైట్ స్టౌట్, అండ్ హీ వాక్డ్ అలాంగ్ స్ట్రైట్ లైన్. ఇదే వెళ్ళాడు, సింపుల్ గా నడుచుకుంటాడు. నేను ఐ కాంటాక్ట్ కూడా ఇచ్చా. ఏమో సౌండ్ వచ్చింది ఏమన్నా అన్నట్టు అడుగుదామనే లోపలికి ఈ జస్ట్ షిఫ్టెడ్ లెఫ్ట్ అండ్ రైట్. నేను హ్యాడ్ అ డౌట్ వై చేతులు ఏం లేదు, నేను ఐ కాంటాక్ట్ ఇచ్చినా. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు శనివారం సందర్భంగా విశేష పూజల్ని అందుకుని భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. పుంగనూరు మండలం వనమలదిన్నె పంచాయతీ మీర్జేపల్లి మార్గ మధ్యంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో నరసింహస్వామి అమ్మవారి ఉత్సవమూర్తులకు అర్చకులు పల పంచామృతాలతో పాటు సుగంధ ద్రవ్యాలతో అభిషేకించిన తర్వాత ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజల్ని నిర్వహించారు. ప్రతి శనివారం స్వామివారికి అభిషేక పూజలతో పాటు హోమాలు చేయనున్నారు. చూపు పట్ల నిర్లక్ష్యం వహించరాదని కంటి సమస్యలు ఉన్నవారు వయసుతో నిమిత్తం లేకుండా ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని విశ్రాంత ఉద్యోగులు విజ్ఞప్తి చేశారు. పుంగనూరు పట్టణంలోని తాటిమకులపాలెం సమీపంలో ఉన్న విశ్రాంత ఉద్యోగుల భవనంలో శనివారం నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి అపూర్వ స్పందన లభించింది. శంకర్ నేత్రాలయ మిషన్ ఫర్ విజన్ ట్రస్ట్ వారి సహకారంతో కంటి వైద్య శిబిరం జరిగింది. డాక్టర్ మురళీకృష్ణ వివిధ రకాల కంటి సమస్యలతో శిబిరానికి విచ్చేసిన 80 మందికి పరీక్షలు నిర్వహించి 35 మందిని ఆపరేషన్లకు నిర్ధారించారు. ఈ సందర్భంగా శిబిరం నిర్వాహకులైన విశ్రాంత ఉద్యోగులు మాట్లాడుతూ మానవ శరీరంలో నేత్రాలు ప్రధానమైనవి. చూపు ఉంటేనే ముందుకు సాగగలమని, లేని పక్షంలో అంధకారమేనని, అలాంటి కన్నులను సంరక్షించుకోవడంలో అలసత్వం చేయకూడదన్నారు. ప్రతి నెల 4వ శనివారం జరిగే ఉచిత కంటి వైద్య శిబిరాన్ని కంటి జబ్బులతో ఇబ్బంది పడుతున్న వారు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. తాము చేపడుతున్న సేవా కార్యక్రమాలను ప్రసారం చేస్తున్న కేసీటీవీ యాజమాన్యానికి ఈ సందర్భంగా విశ్రాంత ఉద్యోగులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో నాగరాజ, మునస్వామి మొదలియార్, దిలీప్ కుమార్, శ్రీనివాసన్, గోవిందు, సతీష్, శ్రీనివాసులు, చంగారెడ్డి, రామకృష్ణారెడ్డి, సుబ్రహ్మణ్యం, రాజశేఖర్, ఈశ్వర్ కుమార్ రెడ్డి, సుబ్రహ్మయ్య, దొరస్వామి తదితరులు పాల్గొన్నారు. థియేటర్ వెనుక భాగమున విశ్రాంతి భవనం నందు ప్రతి నెల 4వ శనివారము ఉచిత కంటి వైద్య శిబిరము శంకర నేత్రాలయ చెన్నై మరియు మిషన్ ఫర్ విజన్ ట్రస్ట్ వారిచే చూడబడను. కంటి వ్యాధి గల వారు ప్రతి ఒక్కరూ పాల్గొని కంటి వ్యాధి నివారించవచ్చును. ఆపరేషన్ చేసుకున్న వారికే ఉచితంగా కంటి అద్దములు ఇస్తున్నాం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ప్రతి ఒక్కరూ కూడా ఈ చూపు లేకపోతే అంధకారం ఏమి తెలియదు.
కాబట్టి మన ఇంద్రియాల్లో పంచేంద్రియాల్లో నయనం చాలా ప్రధానమైంది. ఇంద్రియానం నయనం ప్రధానం అన్నారు. కాబట్టి కంటిని గురించి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ ప్రతి 4వ శనివారం వచ్చి ఉచితంగా చికిత్స పొందవచ్చు. ఆపరేషన్ కావాల్సిన వాళ్ళు చెన్నైకి తీసుకొని వెళ్ళి అక్కడ ఉచితంగా శస్త్రచికిత్స చేసి తర్వాత వాళ్ళే పిలుచుకొని వచ్చి వదిలేసిపోతారు. ఇంతవరకు మనకు ఎవరికి కానీ ఫెయిల్యూర్ అనే విషయం లేదు. కాబట్టి ఇప్పుడు దాదాపు 8-10 సంవత్సరాలుగా ఈ చికిత్స జరుగుతున్నది. కాబట్టి అందరూ నమ్మకం ఉంచి ప్రతి 4వ శనివారం వచ్చి ఇక్కడ టెస్ట్ చేసుకోవాలని చెప్పేసి కోరుతాను. ప్రతి కూడా వచ్చి ఆ పల్లెల్లో చూస్తాం. పాపము చాలా సమస్యలు, కంటి సమస్యలు పాపము ఎంతమంది చెప్తారంటే కళ్ళు నవ్వుతూ ఉంది అంటారు, కళ్ళు నీళ్ళు కడతా ఉంది అంటారు, పోతే దగ్గర చూపు కనపడిచేస్తూ ఉంటారు, దూరం చూపు కూడా కనపడుతూ ఉంటారు. ప్రతి దానికి కూడా ఫ్రీగా మా మురళీకృష్ణ డాక్టర్ గారు వాళ్ళు వచ్చి చెక్ చేస్తారు. బీపీ షుగర్ కూడా చెక్ చేస్తారు. ఏమాత్రం రూపాయి కూడా ఖర్చు లేకుండా ఇంత సౌకర్యం జరుగుతోంది. ఈరోజైతే ఈ ఆపరేషన్కి సెలెక్ట్ అయిన వాళ్ళే చెన్నై ఇంకా వచ్చి బస్సు వచ్చి తీసుకొని వెళ్ళి వాళ్ళకి సకల సౌకర్యాలంతా చేసి ఎంత ఖర్చు అయినా కూడా వాళ్ళే శంకర్ నేత్రాలయాలు చెన్నై వాళ్ళే ఆపరేషన్ చేసి వాళ్ళకంతా ఉచితంగా భోజనాలు, తిండి, నీళ్ళు, కాఫీ అంతా ప్రతి కూడా 2 రోజులు పెట్టుకొని ఒక రోజంతా పూర్తి చెక్ చేసి ఇంకో రోజైతే అన్ని విచారాలను బాగా చాలా ఆరాంగా పోయి వస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు ఆపరేషన్ చేసుకొచ్చిన వాళ్ళు కూడా ఈరోజైతే మా ఇంట్లో కూడా ఇంత బాగా సౌకర్యం లేదు అని అంటూ ఉన్నారు. చాలా సంతోషం పడుతూ ఉన్నారు. ఆపరేషన్ చేసుకొచ్చిన వాళ్ళు అయితే ఒకరిని ఇద్దరిని తోడుకొస్తాను ప్రతి నెల కూడా చాలా ఆరాంగా ఉంది. ఈ అవకాశంని ప్రతి ఒక్కరు కూడా ఈ చాలా బాధేస్తుంది. కళ్ళు విషయము చాలా సూక్ష్మమైంది, అందరికీ తెలిసిన విషయమే. ఈ ముప్పతే బీపీ షుగర్ని ఇంకా లేని సమస్యలంతా ఉద్భవిస్తాయి. దాన్ని ఇంకా ప్రతి ఒక్కరు కూడా అంతా బీపీ షుగర్ చెక్ చేసుకోవాలా. కళ్ళని మాత్రము చాలా జాగ్రత్తగా చూసుకోవాలా. ఈ కంటి విషయంలో ప్రతి ఒక్కరు కూడా మనకు తెలిసిన వాళ్ళకి కేవలం మానవుడు సంపాదనకే ముందుకు వెళుతున్నాడు, ధనమే ముఖ్యంగా పోతున్నాడు. అందువల్ల తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు, వెళ్ళిపోయేనాడు వెంటరాదు. లక్షాధికారైన లవనయన్నమే గాని మెరుగు బంగారంబు మింగబోడు. విత్తమార్జన చేసి విరవిగుటె గాని కూడబెట్టిన ధనమెల్ల కుడిసిపోడు. పొందుగా మరుగైన భూమిలోన దాచి దాన ధర్మము లేక దాచి తుదకు దొంగలకిత్తురో దొరలకవునో తేనె చుంటియలియవా తిరువరులకు. భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే ధనానికి కూడా ప్రాణాన్ని ఇయ్యాలా. శాస్త్రం ఏం చెప్తుందంటే జరా మరణములు లేని వాని వలె విద్యా ధనములు గణించాల మానవుడు. ఇది ముఖ్యము. ధనాన్ని సంపాదించకూడదు, నిర్వేదం మేము చెప్పలేదు, సోమరిగా ఉండాలని అనలేదు. ధనము సంపాదిస్తూనే ఆరోగ్యానికి ప్రాధాన్యత మనిషి ఇవ్వవలసిందిగా మేము అందరినీ మహనీయులారా, మరి తోడి సోదరిమణులారా మీ అందరికీ వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఆరోగ్యానికి ప్రాముఖ్యత ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమాలన్నీ కూడా కేసీటీవీ వారు ప్రజలందరికీ పట్టణం కానీ శివారు ప్రాంతాల్లో కానీ కేవలం ఇదే కాకుండా అనేక రకములైన ప్రచారాలు అందిస్తున్నారు. కేసీటీవీ వారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ నెలలోనే ఒకే రోజు మిలాడి నబీ వచ్చింది, మరి గణేష్ నిమజ్జనం వచ్చింది, ఇంకా వేరే కార్యక్రమాలంతా ఆ రోజే ఉపాధ్యాయ దినోత్సవం ఉంది. ఈ కార్యక్రమాలన్నీ చక్కగా అసలు మిలాడి నబీ మహమ్మదీయులంతా నాకు చెప్పారు, సార్ మా విషయాలు మిలాడి నబీ కార్యక్రమాలు చక్కగా చేశారు, ఆ ఊరేగింపు పూర్తిగా బాగా జరిగింది అని మహమ్మదీయులు నాకు 2-3 చెప్పడం జరిగింది. ఇలాగా ప్రతి కార్యక్రమాన్ని నాణ్యతాపరంగా ఎలాంటి పక్షపాతం లేకుండా నిష్పాక్షంగా వ్యవహరించి సమాజ శ్రేయస్సుకు దేశాభివృద్ధికి పనికి వచ్చే ప్రజా ప్రయోజనాలు ఆలోచించి ప్రజల యొక్క ఆశయాలకు ఆకాంక్షలకు
రూపుదిద్దుకుంటూ 30 సంవత్సరాలకు పైగా కేసీటీ విజయవంతంగా మరి ప్రచారం చేస్తున్న వారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే భారతంలో చెప్తూ ఉంది, కృతమెరిగి కర్త ఉత్తమ మతుల సఫల సంస్కృతింపవలేను. బహిరంగ చెప్పాలా, మంచి సమాజానికి ఎవరైతే ఎక్కువ మేలు చేస్తారో వారిని గురించి తప్పకుండా ప్రశంసించాలా, పొగడాలా. అందుకే నేను అలాగా కేసీటీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కేసీటీ వారిని ఉత్తమోత్తముగా నడిపిస్తున్న అధినేత ఘనాపాటి ముత్యాల గారికి, కేసీటీవీలో పనిచేస్తున్న మిగతా ఉద్యోగులకు పేరు పేరున మేము నమస్సుమాంజలు తెలియజేస్తూ మేము వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై హింద్. దేవి నవరాత్రి వేడుకలు పొంగనూరులో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవార్లు వివిధ రూపాల్లో శనివారం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. प्रलयाचल वंश पावन करी काशीपुर
कल्पहरिचन्दन पारिजात मध्ये शशाङ्कमणिमण्डितवेदि संस्थे अर्धेन्दुमौलिसुललाटषडर्थनेत्रे भिक्षां प्रदेहि गिरिजे क्षुधिताय मह्यम् केयूरहारकटाङ्गदकर्णपूरे काञ्चीकलापमणिकान्तलसद्दुकूले दुग्धान्नपात्रवरकाञ्चनदर्विहस्ते भिक्षां प्रदेहि गिरिजे क्षुधिताय मह्यम् आलीकदम्ब परिसेवितपार्श्वभागे शक्रादिभिः मुकुलिताञ्जलिभिः पुरस्तात् देवी त्वदीयचरणौ शरणं प्रपद्ये भिक्षां प्रदेहि गिरिजे क्षुधिताय मह्यम् गन्धर्वदेव ऋषिनारदकौशिकात्री व्यासाम्बरीशकलशोद्भव कश्यपाद्याः भक्त्या स्तुवन्ति निगमागमसूक्तमन्त्रैर्भिक्षां प्रदेहि गिरिजे क्षुधिताय मह्यम् लीलावतांसि तव देवि ऋगादिवेदाः सृष्ट्यादिकर्मरचना भवदीयचेष्टा त्वत्तेजसा जगदिदं प्रतिभाति नित्यम् भिक्षां प्रदेहि गिरिजे क्षुधिताय मह्यम् शब्दात्मिके शशिकलाभरणार्थदेहे शम्भोरुरस्थल निकेतन नित्यवासे दारिद्र्यदुःखभवहारिणि कात्वधन्या भिक्षां प्रदेहि गिरिजे क्षुधिताय मह्यम् सन्ध्यात्रये सकलभूसुरसेव्यमाने स्वाहा स्वधामि पितृदेवगणार्तिहन्त्री जायाः सुता परिजनातिथयो न कामाः भिक्षां प्रदेहि गिरिजे क्षुधिताय मह्यम् सद्भक्तकल्पलतिके भुवनैकवन्द्ये भूतेश हृत्कमलमग्न कुचाग्रभृङ्गे कारुण्यपूर्णनयने किमुपेक्षसे माम् भिक्षां प्रदेहि गिरिजे क्षुधिताय मह्यम् अम्ब त्वदीयचरणाम्बुजसंश्रयेण व्रह्मादयोऽप्यविकलां श्रियमाश्रयन्ते तस्मादहं तव नतोऽस्मि पदारविन्दम् भिक्षां प्रदेहि गिरिजे क्षुधिताय मह्यम् एकाग्रमूलनिलयस्य महेश्वरस्य प्राणेश्वरी प्रणतभक्तजनाय शीघ्रम् का
कामाक्षि रक्षित जगत्त्रितये न पूर्णे भिक्षां प्रदेहि गिरिजे क्षुधिताय मह्यम् भक्त्या पठन्ति गिरिजा दशकं प्रभाते मोक्षार्थिनो बहुजना प्रथितो न कामाः प्रीता महेश वनिता వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైసీపీ బలోపేతంపై శ్రేణులకు దిశానిర్దేశం చేసిన సజ్జల. కల్పవృక్ష వాహనంపై తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించిన శ్రీవారు. ఉచిత కంటి వైద్య శిబిరానికి లభించిన అపూర్వ స్పందన, 35 మంది ఆపరేషన్లకు ఎంపిక. ఇంటి తాళాలు పగలగొట్టి చోరీ. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతర్కుశల్ నమస్కారం.